up for consideration and passing by the Assembly today, the 19th December 2024, and the amendments to the bills will be received up to 11 a.m. today. The Telangana Municipalities Amendment Bill 2024, the Greater Hyderabad Municipal Corporation Amendment Bill 2024, the Telangana Panchayat Raj Amendment Bill 2024. మనం ఇంతకు ముందు ఎన్నోసార్లు ఈ సభలో చెప్పడం కూడా జరిగింది, బులెటిన్ కూడా ఇష్యూ చేసుకోవడం జరిగింది. మనం చేసుకున్న రూల్స్ మనమే వయలేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ హాల్ లోపల, అసెంబ్లీ హాల్ లోపల విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ఒక 1 మినిట్ ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకొచ్చుడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనం తయారు చేసుకున్న రూళ్ళు మనమే వయలేట్ చేసుకున్నట్లయితుంది. దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని చెప్పి తెలియజేసుకుంటూ ప్రశ్నోత్తరాల సమయం. క్వశ్చన్ నంబర్ 620, నకరేకల్ నియోజకవర్గంలో పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువ పనులు. గౌరవనీయులు నీటిపారుదల శాఖ మంత్రి గారు. Part A, no sir. Part B, the government have accorded administrative approval for an amount of rupees 123.98 crores to the balance work estimate of restoration of Dharmareddipalli Canal in Yadadri Bongiri district and Nalgonda district. The government have also accorded administrative approval for an amount of rupees 86.22 crores to the balance work estimate of restoration of Pillaipalli Canal in Yadadri Bongiri district and Nalgonda district. Part C, the above two works will be completed within 2 years. Total ayakat proposed to be irrigated under Dharmareddipalli Canal is 17,787 acres, out of which 3,788 acres in Bongiri constituency and 13,999 acres in Nakrekal constituency. Total ayakat proposed to be irrigated under Pillaipalli Canal is 22,500 acres, out of which 5,655 acres in Bongiri constituency, 3,321 acres in Munugod constituency, and 13,524 acres in Nakrekal constituency. గౌరవ సభ్యులు వేముల వీరేశం గారు. ధన్యవాదాలు అధ్యక్ష. పిల్లాయిపల్లి ధర్మారెడ్డి ఈ 2 కెనాళ్ళు మా నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కళ అధ్యక్ష. దశాబ్దాల తరబడి ఈ 2 కెనాల్ సంబంధించినటువంటి ప్రాంత ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఒక సందర్భం అధ్యక్ష. ఇది నిత్యం ఒక ఒడవని ముచ్చట్లాగానే ఉండేది అధ్యక్ష. ఇందిరమ్మ రాజ్యం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి ఆయకట్టు కింద ఉండేటువంటి కెనాళ్ళు పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు యుద్ధ ప్రాతిపదిక మీద పిల్లాయిపల్లి ధర్మారెడ్డి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి దాదాపుగా 3 సార్లు రివ్యూ మీటింగులు పెట్టి స్వయంగా భువనగిరికి వచ్చి రివ్యూ మీటింగ్ తీసుకొని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కెనాల్స్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు జీవో ఇచ్చి నిధులు కేటాయించినందుకు మా నియోజకవర్గ ప్రజల తరపున, అట్లాగే భువనగిరి మునుగోడు నియోజకవర్గ ప్రజల తరపున వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ప్రభుత్వం రాగానే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాను స్వయంగా చెప్పిండు, నేను యుద్ధ భూమి నుంచి వచ్చినాను, యుద్ధ భూమిలో ఉండేటువంటి రిస్క్ను చూసినాను, ఈ ప్రజల యొక్క రిస్క్ను కూడా చూస్తున్నాను, నీళ్లను ఇచ్చేటువంటి బాధ్యత నాది అని హామీ ఇచ్చి
కెనాల్స్కు నిధులు కేటాయించక ముందే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపిండి అధ్యక్ష. డిపార్ట్మెంటును మొత్తం కూడా అలర్ట్ చేసి డిపార్ట్మెంటును మొత్తం కూడా కేటాయించి 2 కెనాల్స్ను అనుసంధానం చేసి మా నియోజకవర్గంలో ఇప్పటికీ 20 నుంచి 25 చెరువులు నింపిండు. ఇది ఒక చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అయితే ఇప్పుడు మంత్రి గారిని మీ ద్వారా ఈరోజు జీవో వచ్చింది. ఈ జీవోలో నిధులు వచ్చినాయి. ఎప్పటిలోగా టెండర్లు అవుతాయి, ఎప్పటిలోగా పనులు పూర్తి చేస్తారు, దానికి సమయం ఎంత, ఈ టెండర్ ప్రాసెస్కు సమయం ఎంత, పనులు పూర్తి కావడానికి సమయం ఎంత తీసుకుంటారు, ఎప్పటిలోగా ఈ పనులు పూర్తి చేసి ఆ ప్రాంత